ఈ రోజు నా డైలీ రొటీన్ వీడియో అయితే చూసేద్దాం. మార్నింగ్ అయితే యాపిల్ జ్యూస్ అయితే తాగాలనేసి ఇంకా ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను. ఇది వినడము చూడడమే కానీ ట్రై చేయడం అండ్ తాగడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇదే ఫస్ట్ డే కూడా. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇంక స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు అయితే ఇంక ఏబీసీ జ్యూస్ తయారు చేయడం ఎలాగో వీడియోలో చూసుకుందాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్ అండి. సో ఈ మూడింటిని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని, ఇందులో మనకి క్వాంటిటీ ఏం లేదు. బీట్రూట్ అయితే హాఫ్ బీట్రూట్ తీసుకోవాలి, యాపిల్ ఒక హాఫ్, క్యారెట్ అయితే 2 తీసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని యాపిల్ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు ఇందులోకి వేసుకొని, ఇందులోకి షుగర్ గిగర్ అంతా ఏమి యాడ్ చేయకూడదండి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసిన తర్వాత వేసాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్తో అయితే స్ట్రైన్ చేసుకోవాలి. ప్రజెంట్ ఫస్ట్ డే కాబట్టి నేను ఇంకా అవంతా ఏమి యూజ్ చేయలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని వడగొడుతున్నాను అనమాట. సో ఇలాగ బౌల్లోకి జ్యూస్ మొత్తం తీసుకోవాలి, పైన తొక్కునంతా తీసేసి. అలాగే కూడా కొంతమంది తాగుతారు, అలా కాకుండా ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులోకి మనం ఒక 2 స్పూన్స్ తేనె కూడా కలుపుకోవాలండి. మీకు అదే ఏదన్నా ఇష్యూస్ ఉంటే, హెల్త్ ఇష్యూస్ అవసరం లేదు అట్లంతా అంటే 2 స్పూన్స్ తేనె వేసుకోవచ్చు, లేదంటే లైట్గా కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని అయితే తాగేయాలి. అండ్ ఫస్ట్ డే ఏబీసీ జ్యూస్ తాగుతున్నాను, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. పర్లేదు, నాకైతే సామాన్యంగా జ్యూస్ అయితే నచ్చవు, బట్ కానీ నాకు బాగా అనిపించింది. కాకపోతే కొంచెం బీట్రూట్ ఎక్కువైనట్టుంది, కొంచెం ఎక్కువగా బీట్రూట్ ఫ్లేవరే తెలుసు. ఇదండి లైక్ వీడియో. బాయ్.